గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఫాలోవర్స్. ఎవరైతే గ్రూప్ వన్లో మంచి ర్యాంకులు తెచ్చుకొని సక్సెస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మా ఆర్థిక శుభాకాంక్షలు. ఎంతోమంది పాపం 2.5 సంవత్సరాలు కష్టపడి చదివి డిప్యూటీ కలెక్టర్లుగా, డిఎస్పీలుగా, సిటీఓలుగా, మున్సిపల్ కమిషనర్లుగా, ఆర్టీఓలుగా, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లుగా, ఇతర చాలా రకాల పోస్టులు, దాదాపుగా ఒక 20కి పైగా రకాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో ఈ పోస్టులకు ఎంపికైనటువంటి వాళ్ళందరికీ కూడా మా అశోక ఎస్టేట్ సర్కిల్ తరపున మరియు నా తరపున వీళ్ళందరూ కూడా ఆర్థిక శుభాకాంక్షలు. వీళ్ళలో చాలామంది మా విద్యార్థులు ఎంతోమంది ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎంతో కష్టపడి చదివి టెస్టులు రాసి డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకుని క్లాసెస్కి అటెండ్ అయ్యి పాపం ఎన్నిసార్లు ప్రిలిమ్స్ కండక్ట్ చేసినా పట్టు వదలకుండా, కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా, మెయిన్స్ ఎన్నిసార్లు జరిపిన కాన్ఫిడెన్స్ లూజ్ ప్రిలిమ్స్ ఎన్నిసార్లు జరిపిన కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వకుండా ఓపిక్గా ఎంతో కష్టపడి చదివి ఈవేళ మంచి మంచి జాబులకు ఎంపిక అవ్వటం జరిగింది. మా విద్యార్థులు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సో వాళ్ళకి ఎవరెవరికి ఏ పోస్టులు వచ్చాయో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆ పేర్లు అవన్నీ క్లారిటీగా చెప్తాను. ప్రస్తుతానికి ఎక్కువ మంది ఈ టాప్ పోస్టులకు ఎంపిక అవ్వటం జరిగింది. సో వీళ్ళందరూ ఎంతో కష్టపడ్డారు. వీళ్ళు పాపం నా కోసం వెయిట్ చేసి వచ్చి ఆన్సర్ కరెక్షన్ చేయించుకొని, వీళ్ళలో ఎక్కువ మంది మెంటర్షిప్ అండ్ టెస్ట్ సిరీస్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళలో చాలామంది మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ రాసినటువంటి వాళ్ళు మన దగ్గర ఆల్ టెస్ట్ సిరీస్ మెయిన్స్ చాప్టర్ వైజ్గా రాసి కరెక్షన్ చేయించుకొని వాళ్ళ మిస్టేక్స్ ఏంటి, ఆన్సర్ ఎలా ఉండాలి, మెయిన్ వ్యాలిడ్ పాయింట్స్ ఏమి ఉండాలి, ఇంట్రడక్షన్ ఎలా, కన్క్లూజన్ ఎలా, ఇలాంటివన్నీ తెలుసుకొని కరెక్ట్ ఎగ్జాక్ట్గా బుక్స్ ఏంటి, ఎగ్జాక్ట్గా ఏ బుక్ చదవాలి, ఏ బుక్ చదివి ఎలా నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకొని పాపం ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి తగ్గ ఫలితం లభించింది వీళ్ళకి. సో కాబట్టి వీళ్ళు పేరున అంటే నా విద్యార్థులు వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు పేరున వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మై స్టూడెంట్స్ అండ్ మై ఫాలోవర్స్. చాలామంది నా వీడియోలు చూసి కూడా మేము సెలెక్ట్ అయ్యాం సార్, మీ వీడియోలు చూసి రాసే విధానం ఇంతకుముందు ఎప్పుడు నేను గ్రూప్ వన్ రాయలేదు, మీరు చెప్పే విధానం మీ వీడియోలు చూసి ఆ విధంగా నేను గ్రూప్ వన్ మెయిన్స్ నా ఆన్సర్ ప్రజెంట్ చేశాను సార్ అని చెప్పి సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. వాళ్ళకు కూడా నా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మా ఇన్స్టిట్యూట్ తరఫున. సో మీరు సెలెక్ట్ అయిన వాళ్ళందరూ నా నుంచి ఎంతో కొంత లబ్ధి పొందేటువంటి వాళ్ళు ఉంటారు మీలో. సో మీరు అందరూ ఒకసారి మీకు అంతే పోస్ట్ అలాట్స్ అయిన తర్వాత మీరు ట్రైనింగ్కి వెళ్ళబోయే ముందు ఒకసారి అందరూ వచ్చి నాకు ఫోన్ ద్వారా అయినా సరే నన్ను డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి కలిస్తే నేను ఎంతో సంతోషిస్తాను. ఎందుకంటే ఏపీలో లాస్ట్ గ్రూప్ వన్లో జరిగినటువంటి 3 గ్రూప్ వన్లో టాప్ ర్యాంకర్స్ అంతా కూడా నా స్టూడెంట్సే ఉన్నారు. మీకు ఆల్రెడీ చెప్పారు, 2 సార్లు మేము సెకండ్ ర్యాంక్ సాధించాం. సో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వచ్చి టచ్లో ఉండి నన్ను కలుస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా నా నుంచి లబ్ధి పొందిన వాళ్ళే, చిన్న బెనిఫిట్ అయినా నా నుంచి మీరు నన్ను కలవండి, కలిసి మీ మీ విజయ రహస్యాలు, మీ విజయానికి తోడ్పడినటువంటి అంశాలు నాతో షేర్ చేసుకోండి. త్రూ ఫోన్ ద్వారా అయినా చేయండి, లేదంటే మ్యాక్సిమం వచ్చి కలవండి, నన్ను కలిసి నాతో పాటు ఒక ఒక ఫోటో దిగండి హాయిగా, మీకు కూడా గుర్తుంటుంది. సో ఎంతోమందికి నేను నా చేత్తో నేను నా నోటితో అంటే నాతో నేను చాలామందికి మీకు ఈ టైంలో ఈ జాబ్ వస్తుంది, మీరు ఇలా రాస్తున్నారు మంచి, నేను చాలామందికి ఒక 5 టెస్టులు, ఒక 3-4 టెస్టులు రాయంగానే చెప్పేశాను, కన్ఫామ్గా మీకు జాబ్ వస్తుందమ్మా, మీరు టచ్లో ఉండండి అని. ఎందుకంటే నేను రాసే విధానం, నేను చెప్పిన పద్ధతిని వాళ్ళు కానీ ఫాలో అయితే వస్తుంది. కొంతమంది జనరల్ ఎస్ఏల్లో వీటిల్లో మన పద్ధతులను కొంతమంది పాటించలేదు, అందుకే వాళ్ళు జనరల్ ఎస్ఏలు తగ్గాయి. పాపం డిప్యూటీ కలెక్టర్లు అవ్వాల్సిన వాళ్ళు కూడా వాళ్ళు సిటీ వాళ్ళు ఇతర వాటికి రావడం జరిగింది. కొంతమంది వాళ్ళల్లో నేను చాలామందికి చెప్పాను, మీరు మీ ఎస్ఏ రాసే పద్ధతి కరెక్ట్గా లేదు, ఇలా కరెక్ట్ చేసుకోవాలని. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తున్నారు, ఒక మోస పద్ధతిలోనే వెళ్తున్నారు. సో వీళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి మీడియం గురించి నేనేం మాట్లాడలేదు ఇక్కడ, ఎందుకంటే అది కొంచెం కాంట్రవర్షియల్గా ఉంది కాబట్టి. సో అయినప్పటికీ అందరికీ మేలు జరగాలి, అందరూ ఏదైతే అనుకుంటున్నారో జరగాలి. సో కాబట్టి మీరు ఏ మీడియంలో అయినా సరే మీకు నచ్చిన మీడియంలో రాయండి, ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు రాని మీడియం కోసం మనం ఏం చేస్తాం ఇప్పుడు. సో కాబట్టి మీడియం గురించి అది విషయం.
సో అందరికీ మళ్ళీ వన్స్ అగైన్ ఉంది, ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది, మళ్ళీ మీరు స్టార్ట్ చేయండి, మళ్ళీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి రిపీట్ చేయండి, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి, మళ్ళీ మంచి మంచి ర్యాంకులు తెచ్చుకోండి. వెంటనే నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి మీరు ఆ పట్టు వదలకుండా, రానటువంటి విద్యార్థులు, రానటువంటి మిత్రులు, నా ఫాలోవర్స్, వీళ్ళకి నేను ఇచ్చే సజెషన్ అది. ఓకే ఫ్రెండ్స్, సో అందరూ నేను చెప్పినట్టుగా 2025లో మీకు చెప్తూనే ఉన్నాను, ఎప్పటికీ 2025లోనే మీరు మంచి ఫ్యూచర్ ఉంటుంది, మీకు పోస్టింగ్స్ ఇస్తారని చెప్పి నేను మొదటి నుంచి చెప్తున్నాను. సో కాబట్టి మళ్ళీ రాయండి, మళ్ళీ మెంటర్షిప్, టెస్ట్ సిరీస్ అవన్నీ తీసుకోండి, మళ్ళీ రాయండి. లేదంటే మీకు ఇవన్నీ వీలు లేకపోతే ఇంటి దగ్గర ఉన్నాయినా సరే మీరు ఓన్గా అయినా ప్రిపేర్ అవ్వండి, నాకేం ప్రాబ్లం లేదు. మీరు హాయిగా ఇంటి దగ్గర ఉన్న ప్రిపేర్ అవ్వండి, చక్కగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి మీ ఆన్సర్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయించుకోండి. ఇలా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఇది పెద్ద కష్టమైన ఎగ్జామ్ ఏం కాదు, ఈసారి రాబోయే నోటిఫికేషన్ పర్ఫెక్ట్గా జరుగుతుంది అంటున్నారు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఒకసారి నన్ను కలవండి, కనీసం ఫోన్ అన్నా చేసి తర్వాత ఏదో ఒక రోజు వచ్చి ఖచ్చితంగా కలిస్తే నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉంటాయి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ మై స్టూడెంట్స్ హూ సక్సీడెడ్ ఇన్ సివిల్ సర్వీసెస్. గ్రూప్ 1లో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.